ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు శుభమైన నామమును బట్టి చేరి ఉన్నా మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెప్తూ ఉన్నాను. ఈ వాక్య వీక్షతో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ప్రభువుతో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను అంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఈ దిన ముందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుతున్న పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నా. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రభులేను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి పరిచి ఇటు రీతిగా మరొకసారి నీ సన్నిధి అనుభవాన్ని మేము పొందుకోవడానికి తండ్రి నీవు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. చేరవచ్చిన 10 బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, రావాల్సినటువంటి ఆత్మచతులు నడిపించండి అయ్యా. అవును తండ్రి, నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము ఆశగల ప్రాణం తృప్తిపరిచేది, నీ వాక్యము మా బాధల్లో నెమ్మదినిచ్చేది తండ్రి. అయ్యా, ఇదిగో చేరవచ్చిన 10 బిడ్డలైన వారు ఏ బాధలు, ఏ వేదనలు, ఏ శోధనలు, ఏ దుఃఖములు, ఏ శ్రమలో ఉన్నారు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయములకు కావలసిన వాక్యాలను అందించండి. మీ పక్షముగా నిలబడి దాసుని సిలువ చోటను మరుగుపరిచి ఏదంతా ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి సూటిగా మాట్లాడించమనగా అయ్యా, వెనగలుగు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు అయ్యా ప్రతి బిడ్డకు అనుగ్రహింపజేసి నీ రాకడకు ఆయుధపరచమని అతి త్వరలో పిండి కుమారిగా రానై ఉన్న యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వెళ్ళుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిరసించుకున్నట్టున్నారండి. సౌలు కుటుంబం అంతకంతకు ఏమైంది? నిరసించుకో. ఇప్పుడు మీరు నిరసించుకోతున్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. ఈ రోజు నా దేవుని యొక్క వాక్య అంశము ఏమైందంటే, సౌలు కుటుంబం అంతకంతకు నశించుకోవడానికి గల కారణాలు ఏంటో ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 కుటుంబాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి దావీదు యొక్క కుటుంబము, రెండవది సౌలు యొక్క కుటుంబం. దావీదు యొక్క కుటుంబము దినదినము అంతకంతకు వర్ధిల్లుచున్నది. సౌలు యొక్క కుటుంబము అంతకంతకు నీరసించుకోండి. ఈ 2 ఎవరి కుటుంబాలు అంటే దేవుని యొక్క కుటుంబాలే, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలే. ఒకరి దేవుడు ఏర్పాటు చేసుకుని ఇంకొకరు ఏర్పాటు చేసుకోకుండా లేడు. ఎందుకు ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున దేవుని నామమును కలిగిన ప్రజలైన వారు, దేవుని రక్షణలో నడిపించబడి రక్షణలో ఎదుగుచూ ఉన్నటువంటి ప్రజలైన వారు, కొన్ని కుటుంబాలేమో వర్ధిల్లుచూ ఉన్నాయి, కొన్ని కుటుంబాలేమో నశించుకుంటూ ఉన్నాయి. గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఎరిగిన దేవుడు ఈ రోజున ఆ వాక్యము ద్వారా మనందరితో కూడా ఈ 2 కుటుంబాలు మనలో పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణాలు అనేకమైన ఉన్నాయి. అలాగే సౌలు యొక్క కుటుంబము నిరసించుకోవడానికి గల కారణాలు అనేకములైనటువంటి ఉన్నాయి. కానీ ఈ రోజున మనం చూస్తే ఈ సౌలు గురించి ఈ రోజు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నా. దావీదును దేవుడు కోరుకున్నాడు, దేవునికి అభిషేకం ఇచ్చినటువంటి వాడు దావీదు. అలాగే సౌలు దేవుడు కోరుకున్నాడు. సౌలు అనేటువంటి మాటకు యెహోవా ఏర్పరచుకున్నవాడు అనే మాట అర్థమిస్తుంది. సౌలు అనే మాటకు యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు అని అర్థమిచ్చేటువంటి ఈ సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్న సౌలు
తన యొక్క జీవితంలో అంతకంతకు నిరసించుకోవడానికి, అంతకంతకు తన యొక్క కుటుంబం నాశనం అయిపోయి అతను చనిపోవడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఈ రోజున ఎక్కువ మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటాను. ఈ సౌలు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ఆయన యొక్క కృప కనికరము ఈ సౌలు మీద ఉన్నదాన్ని బట్టి సౌలును దేవుడు ఏర్పాటు చేసి అతన్ని ఇశ్రాయేలు ప్రజలందరి మీద గొప్ప రాజుగా దేవుడు చేశాడు. చేసినప్పుడు అతని యొక్క జీవితంలో దేవుని యొక్క అభిషేకమును అతని మీద వచ్చి దేవుని యొక్క అభిషేకముతో జయకరమైన జీవితమును అలాగే ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించి అతని యొక్క జీవితాన్ని ప్రభు నామమును బట్టి ప్రతిదీ కూడా అతని యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్న అతని యొక్క అతని జీవితంలో నశించుకోవడానికి, నిరసించుకోవడానికి అనే కారణము మొట్టమొదటి కారణం ఏమిటి అంటే ఇతను నశించుకోవడానికి, నిరసించుకోవడానికి మొట్టమొదటి కారణము అతను దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయలేదు. చదువుతాము ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసింది చాలండి. ప్రభువుకు దేవుని పెట్టారా? ఈ సౌలుకి దేవుని యొక్క మాట ఇచ్చిన మాట ఏంటో తెలుసంటే, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక ఏం చేసావు? అవివేకపు పని. ఎవరన్నా పాస్టర్ గారు పోయిన వారం దేవుని మందిరానికి రాలేదమ్మా, ఏంటి నువ్వు చేసిన ఆ చెడ్డ పని ఏంటంటే ఏమంటారు తెలుసా? క్రైస్తవులు మందిరానికి రాకపోతేనే పెద్ద తప్ప, అదే పెద్ద తప్ప. పాస్టర్ గారు నువ్వు చేసిన అవివేక పని చేసావేంటని అడుగుతున్నాడు. అది మనం ఏం చెప్పమో తెలుసు అంటే, యాజకుని మీద తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని కలిగిన క్రైస్తవులు ఈ రోజును అనేక మంది ఉన్నారు. ఇతను చేసిన అవివేక పని ఏంటి? ఇతను దినదినము అంతకంత కూడా అతని యొక్క జీవితము దిగజారిపోయి నశించుకోవడానికి గల కారణము మొట్టమొదటి కారణం తెలుసు అంటే, దేవుడు తన ప్రజలైన వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు దేవుడు ఆ మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటో తెలుసు అంటే, మొట్టమొదటి ఆజ్ఞను అలాగే మనం చూస్తే విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించవలెను. ఆ దినమును ఏ పని చేయకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞలు. ఇది ఆజ్ఞ. ఇది పరిశుద్ధ గ్రంథంలో అది 4వ ఆజ్ఞగా కనపడుతుంది. అయితే మనం చూసినప్పుడు ఆజ్ఞ ఏం చేశాడు? గైకొనక విడిచిపెట్టాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, నేను ఏ పనిగా చెప్తూ ఉన్నానో అది నువ్వు చేయి, నేను నీ దీనికి దీవిస్తాను. నువ్వు ఎక్కడో గాడిదలను వెతుక్కున్న నిన్ను గాడిదలు కాల్చుకొని నీ కుటుంబాన్ని ఒక గొప్ప మహారాజుగా నేను చేస్తాను, నా మాట చెప్పినట్టు నువ్వు చేయి అని సౌలుకి ఆజ్ఞలు ఇస్తాడు. ఇస్తే ఈ ఆజ్ఞను విడిచిపెట్టాడంటే గైకొనక లెక్క చేయలేదు సౌలు. ఆజ్ఞను గైకొనక ఆజ్ఞను విడిచిపెట్టి తనకి ఇష్టానుసారంగా జీవించడం, తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుని పెట్టాడు మొదలుపెట్టడం దాన్ని బట్టి అతని జీవితంలో అతను చేసిన ఆ వివేక పనిని బట్టి అతను అంతకంతకు కూడా ఏమైపోయాడు? నశించిపోయాడు. దేవుని పెట్టాడు. ఈ రోజున దేవుని యొక్క రక్తము చేత కడగబడిన దేవుని యొక్క జనాంగమా, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడిన దేవుని చేత ఏర్పరచబడిన దైవ జనాంగమా, మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీ ఇష్టానుసరిగా జీవించడానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసుకుంది. నీ ఇష్టానుసరిగా నువ్వు ప్రవర్తించడానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసుకుంది. దేవుడిని కోరుకున్నది ఆయన మాట చెప్పిన నువ్వు జీవించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం చేత దినదినము కూడా నువ్వు వర్ధిల్లుచు పరలోక రాజ్యంలో నీ కూర్చోమని దేవుడిని ఏర్పాటు చేసుకుంది. ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు గైకొని ఆ ఆజ్ఞ చెప్పు నువ్వు చేయగలుగుతున్నావా? ఆలోచన చేయండి. దేవుడిని హోమాలు తప్ప ఇంకేమైనా దేవుని ఆరాధన చేయడానికి వీల్లేదు. భూమి మీద ఉన్న దేనినైనాను, భూమి కింద నీటి ఉందో నేను దేనిని కూడా నీవు ఒక విగ్రహంగా చేసుకుని దానికి పూజలు చేయకూడదు. ఆజ్ఞలు అనేకమైన నీ పొరుగు వాడిని నువ్వు ఆశించవద్దు. ఇలాగ చూస్తే నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అనేకమైన ఆజ్ఞలు ఒక క్రైస్తవుడికి దేవుడు ఇస్తే నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి నీ సాంసరిగా నువ్వు ప్రవర్తిస్తూ అయ్యో నేను దేవుడికి
నా జీవితంలో వర్ధిల్పు లేదు, నేను దేవుల్లో ఉన్నాను కానీ రక్షణ పొందని కానీ ఏ ఉపకారం లేదు అని దేవుని నిందలు వేసేటువంటి భ్రష్టమైన మనసు నీకుందేమో. ఈ రోజు అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు గైకొనకపోతే నువ్వు కోట్ల రూపాయలకి ఇచ్చిన కానీ దాని వల్ల అందుకే రాశాడు. అక్కడే చూడు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇదే 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుకుందా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొనుగోలు అర్పించుట కంటే ఆయన మాట వింటయు ఆలోచించుము. ఎవరంటున్నారండి? సమూయేలు ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు దేవుడి యొక్క మాటను, దేవుడి యొక్క ఆజ్ఞను వెనక నువ్వేం చేసావు? అవివేకం పని చేస్తావు. అందుకే నువ్వు బలులు అర్పించిన దానికంటే, పొట్టేలు కొవ్వును అర్పించిన దానికంటే దేవుడి యొక్క ఆజ్ఞను గైకొనుట మేలు కాదా అని ఆలోచించారు దేవుని కూడా. ఈ రోజున చాలా మంది దేవునికి కానుకలు అయితే సమర్పణ చేస్తూ ఉంటారు. దేవునికి కానుకలు సమర్పణ చేస్తారు కానీ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నారా, ఆజ్ఞను పక్కన పెట్టి తిరుగుతున్నారా అనేది ఆలోచన చేయట్లేదు దేవుని కూడా. ఈ సౌలు ఏమర్పించాడు అని తెలుసంటే, పరలోక దేశంలోనికి వెళ్ళి ఆ దేశంలో ఆ యొక్క అమ్మనీయుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పట్టణస్తులందరినీ కూడా చంపి నాశనం చేసి అక్కడ కలిగి ఉన్న దేవి కూడా తీసుకురావద్దు, సమస్తము కూడా నాశనం చేసి రా అని చెప్పినప్పుడు ఈ సౌలు వెళ్ళి బలిసిన ఆవులను, బలిసిన ఎడ్లను, బలిసిన పశువులను అన్ని కూడా శ్రేష్టమైనవన్నీ కూడా ఏరుకుని పక్కన తెచ్చుకుని ఏం చేశాడు తెలుసా? ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత సమూయేలు ప్రవక్తకు తెలియదు అనుకున్నాడు కానీ దేవుడు సమూయేలు ప్రవక్తకు తెలియదలిచాడు. ఇదిగో సౌలుకు నేను పలానా ఆజ్ఞాపించాను, అతను నా ఆజ్ఞను అనుసరించగా, నా ఆజ్ఞను పట్టించుకోక, తనకు ఆలోచన చెప్పిన తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇదిగో నీ అందుకు వస్తున్నాడు మాట్లాడినప్పటికీ ఈ సౌలు ఆ యాజకుడైనటువంటి సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పిన నువ్వు చేసావా అని ఈ సమూయేలు ఈ సౌలు అడిగినప్పుడు ఏమన్నా తెలుసా? యాస్, నేను చేశాను. చేసావా? చేశాను. అయితే నాకు వినపడుతున్న ఎట్ల అరుపులేంటి, గొడ్ల అరుపులేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగినప్పుడు వెంటనే కూడా సౌలు ఇతను తెలిసిపోయినట్టుంది అని చెప్పి, అయ్యా అక్కడండి ఇందులో శ్రేష్టమైన తీసుకొచ్చి మీకు ఎంతమంది నేను తీసుకొచ్చాను. అయ్యా ఉన్నాయి, జాగ్రత్త పెట్టాను, శ్రేష్టమైనవన్నీ కూడా తీసుకుని వచ్చాను. నేనేమని ఆజ్ఞాపించాను? ఇదిగో అక్కడ ఉన్న సమస్తమను కూడా ఏది కూడా తీసుకురావడానికి వీల్లేదు, సమస్తమను కూడా నాశనం చేసి ఇదిగో నువ్వు రా అని చెప్తే నువ్వు ఎందుకు తీసుకుని వచ్చావు? దేవునికి ఆ మాటను వినకుండా, దేవునికి ఆజ్ఞలు వినకుండా నువ్వు పొట్టేలను అర్పించినా అలాగే ఎటువంటివన్నీ దేవునికి ఇచ్చినా కానీ దాని వల్ల ఉపయోగం లేదు కదా. ఈ రోజు నేను క్రైస్తవులు ఎలాగుందని తెలుసా? క్రైస్తవులు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను వింటున్నారా, దేవుని యొక్క మాట చెప్పిన చేస్తున్నారా అనేది మనస్సుకు తెచ్చుకోవట్లేదండి. తెచ్చుకోకుండా నేను దేవునికి ఇస్తున్నానండి, నేను దేవునికి చాలా ఇచ్చేసానండి. కొంతమంది ఉంటారు, నేను ఇచ్చిన దాన్ని బట్టి పాస్టర్ గారు బతుకుతున్నాను, నేను ఇచ్చిన దాన్ని బట్టి వస్త్రాలు వేసుకుంటున్నాడు, నేను చేష్టమైనవన్నీ కూడా నా పాస్టర్ గారికి ఇచ్చానండి. నా పాస్టర్ గారికి ఇచ్చావా? నువ్వు దేవునికి ఇస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు దేవునికి ఇస్తే నువ్వు దీవించబడతావు. ఆ నా దేవునికి ఇచ్చాను అనేటువంటి మనసులో నీకు ఆ మాట వస్తుందా? ఎప్పుడు చూసినా పాస్టర్ గారికి ఇచ్చాను, పాస్టర్ గారికి ఇచ్చేది పాస్టర్ గారు బాగుపడిపోతాడు. ఏదైనా కొంతమందికి చెడు తలంపులు కలిగినటువంటి వారికి ఉన్న ఉద్దేశాన్ని కూడా అవే. అందుకే వారి యొక్క జీవితంలో వర్ధిల్లకుండట్లేదు, వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందకుండా అంతకంతకు కూడా నిరాశించిపోతున్నారు. ఎందులోనూ దేవులోనూ నిరసించిపోతున్నారు. వారికి ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా మహారాజుగా ఉన్నటువంటి ఈ సౌలు అంతకంతకు కూడా దిగి సారిపోవడానికి గల కారణం ఏమిటి అంటే
దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకపోవడం కూడా. ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారు తెలుసా? వారి యొక్క జీవితంలో అభివృద్ధి ఉండట్లేదని దేవుని బిడ్డారా. వారి యొక్క జీవితాల్లో నీరసించుకోవడం అంటే తెలిసి ఏంటంటే వారి యొక్క బ్రతుకులన్నీ కూడా ఇంతకు ముందు ఉన్న వల్ల నీ కుటుంబము ఈ రోజున అదే నీ చేయించాల్సి వస్తుందని కదా కారణం తెలుసు అంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా దాన్ని పక్కన పెట్టడం ద్వారా. దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అనుసరించకుండా నువ్వు పక్కన పెడితే సౌలు యొక్క జీవితం అంతా కూడా అంతకంతకు నీరసించిపోయినట్లుగా, అంతకంతకు దిగజారిపోయినట్లుగా నీ బ్రతుకు కూడా దిగజారిపోతుంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నావా? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకుండా నీ ఇష్టానుసారమైన ఆలోచన చెప్పి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఎప్పుడైనా పరిశీలన చేస్తారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా? ఇది మొట్టమొదటిది దేవుని బిడ్డ. అక్కడే రాశారు చూడ 15వ వచనం కూర్చొని ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించినవు గనుక ఇశ్రాయేలీయులకు నిన్ను రాజుగా ఉండలేకుండా ఏం చేశాడు? మనము ఏమంటాడు అక్కడ? నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించక దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించావు అంటే దాన్ని ఏం చేయలేదు? హత్తుకోలేదు, హృదయంలోకి చేర్చుకోలేదునా నీవు ఎవరిని విసర్జించినట్టు? నువ్వు దేవుని విసర్జించు, దేవుడు నేను విసర్జించదా కనుక నేను ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండలేకుండా నేనేం చేస్తానంటున్నాడు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞను విసర్జిస్తే మన యొక్క జీవితంలో తెలుగు జీవితం కూడా ఒక స్టెప్ కిందపోవాలి. చూడు, మరి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే మనసునికి ఉందా? అసలు దేవుని యొక్క ఆజ్ఞ అయ్యో నేను ఆదివారం రాగానే దేవునికి మందిరానికి వెళ్ళాలి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. పాస్టర్ గారి ఆజ్ఞ కాదండి, ఇది పాస్టర్ గారి ఆజ్ఞ కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అయ్యో నేను వెళ్ళకపోతే నా జీవితంలో ఒక అంతస్తు దిగిపోతానేమో, అయ్యో నేను నష్టపోతానేమో అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలంటే ఉంటుందండి. ఉంటే ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధి మాత్రమే, ఉంటే ఎవరు దొంగతనం చేయరు, ఉంటే ఎవరు వ్యభిచారం చేయరు, ఉంటే ఎవరు కూడా వారి యొక్క పొరుగు వారిని ఆశించరు. దేవుని యొక్క ఆజ్ఞను మనం ఏం చేయకూడదు? విసర్జించకూడదు, దాన్ని పక్కన పెట్టకూడదండి. ఆ ఆజ్ఞను నీ బ్రతుకులో స్థిరపరచడానికి, నీ బ్రతుకులో నెరవేర్చుకోవడానికి నువ్వు చూస్తూ ఉండాలి. 6 రోజులు పని చేసుకుంటావు, 7వ రోజులు దేవుని ఆరాధించవలసిన రోజులు ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ 6 రోజులు కూడా పనులు పెట్టుకుని ఏం చేస్తావు? ఇంకా మంది జీవితంలో నీరసించుకోకపోతే, శ్రమలు రాకపోతే, ఇబ్బందులు రాకపోతే ఇంకేమొస్తాయండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయినప్పటికీ కూడా దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నప్పటికీ కొంతమంది యొక్క హృదయానికి స్పందన ఉండదండి. ఇదే మనసు నాకు అర్థం కాదు. ఇదే మనసు, ఇది రాజ్య మనసు, మూర్ఖపు హృదయం అంటూ ఉంటుంది దాన్ని. దేవుని బిడ్డ, ఈ సౌలు దేవుని యొక్క ఆజ్ఞను మీరితే, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుట, దేవుని యొక్క ఆజ్ఞ చెప్పిన నడుచుకోకపోతే పాపం అని దేవుని యొక్క వాక్యం రాసింది కదా. పాపం అంటే ఎక్కడి నుంచో రాదండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాసింది. దేవుని ఆజ్ఞను అనుసరించకపోవడమే పాపం అని వాక్యం రాసింది కదా. ఆజ్ఞకి మరి అతిక్రమమే పాపం. మరి వేరే పాపం ఏం చేశారు? నేనేం పాపం చేశానంటే నన్ను అడగడానికి పాస్టర్ గారు, నేనేం పాపం చేశాను నా సోదరుడు పాపం ఏం చేశాను నన్ను అడుగుతూ ఉంటావు. దేవుని ఆజ్ఞ నువ్వు అతిక్రమించావు, అది నువ్వు పాపము చేసు. ఆ పాపము మనం ఏం చేయాలి? మనస్సుకు తెచ్చుకునేటువంటి వారిగా ఉండాలి. పశ్చాత్తాపాన్ని హృదయం కొండ ఉండకూడదండి. దేవుని బిడ్డలారా, అతను మొట్టమొదటికి చేసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడు? పక్కన పెట్టాడు. ఆజ్ఞను త్రోసివేసి తన ఆలోచన చెప్పిన, తన ప్రవర్తన చెప్పిన, తన ఉద్దేశం చెప్పిన అతను నెరవేర్చుకున్నాడు. అందును బట్టి ఇశ్రాయేలుకు రాజుగా ఉండవలసిన ఈ సౌలు ఏమైపోయాడు? ఉండకూడ కిందకి దేవుడు ఏం చేశాడు? విసర్జించాడంట. పైనుంచి దేవుడు ఒక తోపుతో ఇంకెక్కడ పడతాం మనకదా. అలాగే కింద ఉన్న వాడిని ఒక్కసారి చేసి పైకి లేపితే అప్పుడు వరకు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు
కూర్చోబెట్టింది ఎవరు తెలుసా? దేవుడి కాదా? గాడిదలు వెతుక్కుంటూ ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పోయిన గాడిదలు వెతుక్కున్నటువంటి వాడు తీసుకుని వెళ్ళి మహారాజుగా కూర్చోబెడితే ఏం చేశాడు ఇతను? దేవుడి యొక్క మాట వినకుండా దేవుడి ఆజ్ఞను పక్కన పెట్టేశాడు. నేను మహారాజుని, నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. ఒక్క తోపు దోశాడు దేవుడు. ఆయన చూస్తే ఎక్కడ పడతాం మనకు తెలియదు, ఆయన లేకపోతే ఎక్కడ కూర్చుంటాం మనకు తెలియదు. మరి అటువంటి దేవుని ఆజ్ఞను నువ్వేం చేయగలుగుతున్నావు? అతిక్రమిస్తున్నావా? ఆజ్ఞ చెప్పిన నడుచుకుంటూ ఉన్నావా? ఆలోచన చూడు. మనం ఎన్ని క్వాలిటీలు ఇచ్చినా, ఎన్ని అర్పణ దేవునికి మనం ఇచ్చినా, నువ్వు దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నావా లేదా? దేవుని ఆజ్ఞ చెప్పిన నడుచుకుంటున్నావా లేదా అనేది ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? తన యొక్క జీవితంలో చూసుకుంటూ ఉన్నాను. అయ్యో, ఈ వారం నేను దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోయాను, దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోయాను. అయ్యో, అతి రీతిగా కాకుండా నేను ఇంకను ఇదిగో నేను ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞను మేరకుండా అయ్యా నన్ను క్షమించిన ఆయన అని దేవుణ్ణి ప్రాధేయపడేటువంటి వారిగా అంటున్నారు. రెండోది, అతను ఉన్నటువంటి అతను దిగజారిపోవడానికి గల కారణం, అతను జీవితం అంతా కూడా సౌలు యొక్క జీవితం రాజుగా ఉండవలసిన వాడే అతను దిగజారిపోయి ఎందుకు పనికిరాని వారికి అయిపోవడానికి గల కారణము, రెండో కారణం ఏంటి తెలుసా? అతను చేసిన పాపములకు పశ్చాత్తాపం లేనటువంటి వారు ఉన్నారు. రెండో కారణం ఏంటి? మొదటి కారణం ఏంటి అమ్మ స్వీటీ? మొదటి కారణం ఏంటి? ఏంటి భాషలో మీరు ఆగినాయి కొంతమంది మరి ఎవరు చెప్పలేదా? మొదటిది ఏంటి? అతను దిగజారిపోవడానికి కారణం ఏంటి? కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు నాకే తెలీదా? మీకు తెలియదు. మొదటి కారణం ఏంటి? దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాడు, దేవుని ఆజ్ఞను విసర్జించాడు. అందుకే అతని జీవితం ఏమైపోయింది? ఇశ్రాయేలుకు రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండవలసిన వాడిని దేవుడు దోషించాడు, విసర్జించాడు. రెండవ కారణం నేను చాలా స్పష్టంగా చెప్పాను. రెండో మాట ఏంటంటే అతడు చేసిన పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు, చేసిన పాపములకు పశ్చాత్తాపం ఉండేది కాదు. చదువు అక్కడే మనకు కనపడుతుంది. ఒకసారి ఈ 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం. అందుకు సౌలు నేను పాపం చేసింది ఏమంటాడండి? అయినను నా జనుల పెద్దలు ఎదుటను, ఇశ్రాయేలు ప్రజలు ఎదుటను నన్ను గణపతిని యెహోవాకు నేను మొక్కుటికై ఏమంటున్నాడండి? నేను పాపము చేశాను అయినను అంటే దాన్ని ఏం చేయాలి? దాని అర్థం ఏంటి? కబురు చేసుకుంటాడంటే తను చేసిన పాపాన్ని. అయినను నన్ను ఇంతగా గణపరిచిన దేవునికి ఈ పొట్టేళ్లను, ఈ గొర్రెలను ఇచ్చి దేవుని గణపరచుకోవడం అనేది పాపమా? పొలాలు అట్లా ఉంటారు పని. ఏ పనికి? ఏదో ఒక పని. నువ్వు ఏ చక్కెర కోతకి వెళ్ళొచ్చు, లేకపోతే బీరకాయ కోతలకి వెళ్ళొచ్చు, నువ్వు ఏదైనా కోతలకి వెళ్తావు. ఎందుకంటే నీవు ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు అనేది ఆజ్ఞ. ఏం చేయాలి? నీ పనికి కష్టార్జితం తీసుకుంటాం మంచిదే. అక్కడికి పోసుకొచ్చి నేను నా దేవుడికి, లేకపోతే మా పాస్టర్ గారు దొంగతనం చేసి దేవుడికి మరి ఎవరో చెప్పాడా? మరి ఇతనికి ఎవరు చెప్పాడు? ఆ గొర్రెలను తోసుకుని వచ్చేసి ఆయనకి ఇవ్వమని ఎవరు చెప్పాడు? అసలు చెప్పలేదు కదా. ఏం చేశాడు ఇతను? ఏం చేశాడు? ఆ గొర్రెలను, ఆ గొడ్డుని నన్ను తీసుకొచ్చాక దేవుడికి ఇచ్చి దేవుడిని కనపడదాం అనుకున్నాడు. దేవుడు నన్ను ఎంతగా కనపరిచాడు దేవుడికి. దొంగతనం చేసి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాల్సిన పని ఏంటి? కొంతమంది విశ్వాసాలు అయితే పొలాలకి తీసుకొచ్చి ఏం చేస్తారు? దేవుడికి అర్పణిస్తారు. దాని ద్వారా నష్టాలు తప్ప, కష్టాలు తప్ప ఆశీర్వాదం ఉండదండి. ఆశీర్వాదం ఉండదండి. ఒకవేళ నీ రైతుని, నువ్వు వెళ్ళే పని రైతుని, అయ్యా ఇది నేను నా దేవునికి అప్పగించడం కొంత ఇద్దాం అనుకుంటాను అని అడిగితే రైతులు ఇస్తారండి. దేవుడికి అంటేనే వాడు అంజులైనప్పటికీ కూడా ఏం చేస్తారో దేవుడికి అంటాం పట్టుకెళ్ళమంటారు. అలా కూడా ఇస్తారండి. నేను డబ్బులే మరగను. కానీ మనం ఏం చేస్తాం? అలా చేయడం కొంతమంది క్రైస్తవులు సౌలు వలె ఏం చేస్తారు? ఎక్కడో దోచుకుంది దేవద్దు అన్నాయన్నీ కూడా దొంగతనంగా తీసుకురావాల్సిన పని ఏంటి అతనికి? దేవుడికి తెలియకుండా తీసుకురావాల్సిన పని ఏంటి? యాజకుడికి తెలియకుండా తీసుకురావాల్సిన పని ఏంటి? అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరికెత్తున్నాడు? అయ్యా నన్ను ఇంతగా నేను పాపం చేశాను, కానీ అయినా ఎందుకు చేశాను తెలుసా పాపం? నేను ఎవరికి? నన్ను ఇంతగా గనపరిచిన దేవుని గనపరచడానికి నేను తీసుకువచ్చాను. ఆధారం అవ్వ చేసిన పొరపాట్లు కూడా నేను
ఓ హవ్వా నువ్వెందుకు పాపం చేసావు, ఓ ఆదాము నువ్వెందుకు పాపం చేసావు, దేవుని కార్యం ఎందుకు మీరు అని అడిగితే ఏమన్నా తెలుసా? వారు పాపములకు పశ్చాత్తాపడే మనసు వారికి లేదండి. ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తినకూడని ఫలాలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఈ స్త్రీ ఏమంటుంది? ఆ మోసగత్తే సాతాను తీసుకొచ్చి నన్ను మోసం చేసినది ఏం చేసింది? ఆ పన్ను తినేటట్టు చేసింది అంటుంది. కానీ అయ్యా నువ్వు ఆజ్ఞాపించావు తినొద్దని, నీ ఆజ్ఞను నేను పట్టించుకోలేదు, నీ ఆజ్ఞ నేను పక్కన పెట్టలేదు, పక్కన పెట్టేశానయ్యా అని పశ్చాత్తాపడే మనసు వాడుకుంటే ఆ నాటి కాలంలోనే వారు అక్కడ కూడా పాప క్షమాపణ పొందుకునేటువంటి వారికి లేదు. అందుకే అక్కడి నుంచి తోసివేశాడు దేవుడు. అలాగే ఈ సౌలుకి కూడా ఏమి లేదు, పశ్చాత్తాపడే మనసు లేదు. అయ్యా నేను పాపం చేశాను, నువ్వు తేవద్దన్నావు, ఆ గొర్రెలను గొడ్లు తీసుకుంటావద్దన్నావు, అయినప్పటికీ నీ మాటను పక్కన పెట్టి నీ ఆజ్ఞను పక్కన పెట్టి తీసుకొచ్చానయ్యా, నేను పాపం చేశాను, నన్ను మరణించిన ఆయన అని సౌలు అడుగు ఉంటే క్షమాపణ పొందుతాడు. అయినను నేను ఇన్ని జ్ఞాపరచడం తెచ్చాను కానీ నన్ను నేను జ్ఞాపరచకుండా తెచ్చానా అంటే అతనికి ఏం లేదు. పాపం చేస్తాడు కానీ పాపమునకు పశ్చాత్తాపడే మనసు అతనికి లేదు. దావీదు ఒకసారి బత్షెబతో పాపము చేశాడు. 51వ కీర్తనంతా చూస్తే అతని పశ్చాత్తాపం అంతా కూడా కనపడుతుంది. చదువు ఒకసారి 2 మాటలు చదువు ఎక్కువ అంత ఉంది కానీ మీరు చదువు ఒకసారి 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపం ఏమో తెలుసా? దేవా ఏంటంట, నీ కృప చొప్పున నన్ను కరుణించిన ఆయన, నీ వాత్సల్య బాహుల్యమును చెప్పున నా అతిక్రమమును తుడిచివేయన ఆయన, నా దోషము పోవునట్లు చూడండి. దావీదు యొక్క ప్రార్థన ఆ కీర్తన ఎన్ని చెన్నాలు ఉన్నాయి, అన్ని చెన్నాలు కూడా దేవుని బ్రతుకులాడుతూనే ఉన్నాడు. పశ్చాత్తాపడి మనసు దావీదు పొంది. దావీదు అంతకంతకు దేవునికి కారణం ఏమిటి? దావీదు దేవుని ఆజ్ఞకు లోబడే మనస్తత్వం కలిగిన వాడు. సౌలు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞను విసర్జించి జీవించిన వాడు కనుక సౌలు యొక్క జీవితం అంతకంతకు నాశనం అయిపోయింది. దేవుని ఆజ్ఞ చెప్పిన నడుచుకున్నాడు కనుక దావీదు యొక్క జీవితంలో అతని యొక్క జీవితం అంతకంతకు తిరుగుతూనే ఉంటుంది. 2వ మాటలోకి వస్తే ఏముంది? అతడు పాపము చేసి ఆ పాపమునకు పశ్చాత్తాపడే మనసు ఎవరికి లేదు? దావీదైతే పశ్చాత్తాపడే మనసు కలిగినటువంటి వాడు. ఎతనికైతే ఏమి లేదు? పశ్చాత్తాపడే మనసు లేదండి. అతను పాపం చేసినప్పటికీ అయినను నా గురించి చేశాను పాపం, నా బిడ్డల గురించి చేశాను, నా గురించి చేశానా, నా భర్త గురించి చేశాను, నా గురించి చేశానా, నా కుటుంబం పోషణ గురించి చేశాను, నా బిడ్డల యొక్క తినడానికి ఆహారం కొరకు నేను పాపం చేశానని కవర్ చేసుకునే మనసు దేవునికి ఇష్టం ఉండదండి. ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే ఈ రోజు నీ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎదుట నువ్వు పాపము చేసినప్పుడు ఆయన ఎదుట నీ పాపమును కప్పుకొనక ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. నువ్వు పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడే మనసు నీకు ఉండాలి. అయ్యా నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించాను ఆయన, నన్ను క్షమించున్నాయి. ఒక్క వారం రాకపోతే ప్రార్థన రాకపోతే అడిగారు మాస్టర్ గారు, అయ్యి బాబా ఇదేనా ప్రార్థన మందిరం, ఇక ప్రార్థన మందిరాలు లేవా? ఉన్నాయి. నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా అనేది నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈ సౌలు పశ్చాత్తాపడే మనసు అతనికి లేదు. పశ్చాత్తాపడే మనసు అతనికి లేదు కనుక అతడు అంతకంతకు ఏమైపోతున్నాడు? నీరసించిపోతున్నాడు. దేంట్లోనూ మహారాజు స్థానం నుంచి దిగజారిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే అతడు పశ్చాత్తాపడి మనసులు గర్వంతో ఉన్నాడు. నేను రాజునే, నేను పాపాన్ని ఒప్పుకోవాలి. కొంతమంది అధికారులు తప్పులు చేసిన వారు ఒప్పుకోలేడు. కొంతమంది ఉన్నత స్థితిలో ఉన్నవాడు, లేకపోతే డబ్బు ఉన్నవాడు, లేకపోతే పొలాలు ఉన్నవాడు, కొంతమంది తప్పు చేసినా కానీ వాడు ఏం చేసినా చెల్లుతుంది అంటారు. అందుకే రాజు ఏం చేసినా చెల్లుతుంది, మరి ఏమీ లేని ఏది చేసిన పాపమే అన్నట్టు దేవుని బిడ్డ. అలాగే ఇతడు నేను రాజుని, నేను ఏది చేసిన పాపము కాదు, నేను ఏది చేసిన ప్రజల గురించి చేస్తాను, ఏది చేసినా నేను దేవుడి గురించి చేస్తాను అనేటువంటి గర్వపు మనసు అతనిలో ఉంది. అందుకే పశ్చాత్తాపడే మనసు అతనికి లేదు. దావీదుకైతే పశ్చాత్తాపడే మనసు, అయ్యా నన్ను కరుణించు, నా మీద కరుణ చూపించు, నా మీద జాలి చూపించు నాయనా,
అయ్యా నా పాపమును నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపమును తుడిచివేయనైనా, నేను అతిక్రమించలేని నీ ఆజ్ఞను. నీ పొరుగు వాళ్ళని కూడా నువ్వు ఆశించొద్దన్నావు. నా పొరుగు వారి భార్య నేను ఆశించి నేను పాపము చేశాను, అయ్యా నన్ను క్షమించు నాయనా అని తన కన్నీటి చేత ప్రార్థన చేస్తూ ఉంటే అతను పడుకునేటువంటి పరుపు లేచి తేలిపోయి కొట్టుకుని పోయి అంత కన్నీరు కార్చి ప్రార్థన చేశాడండి దావీదు కొడుకు. మరి అటువంటి పశ్చాత్తాపడి మనసు నీకుందా? పాపము చేయడం, ఎదురు సమాధానం చెప్పడం, పాపము చేయడం, అన్యాయంగా మాట్లాడడం, పాపము చేయడం, గర్వంగా మాట్లాడడం, ఇది నీ జీవితంలో ఎదుగుదలకి ఎంత మాత్రం కూడా పనికిరాదు. నేను ఇంకా దిగజారుస్తుంది తప్ప ఎంత మాత్రం నిన్ను ఎదుగుదలలోనికి నడిపించును. ఏంటి? పశ్చాత్తాప పడని మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఏముండదు? ఎదుగుదల ఉండదు. జీవితంలో ఎదుగుదల ఉండదు, బ్రతుకులు ఎదుగుదల ఉండదు, ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు, అంతకంతా కూడా క్షీణించిపోవడం కాదు. దేవుడు బిడ్డ, మరి దావీదుకి పశ్చాత్తాపడి మనసు కనుక అతని జీవితము దినదినము కూడా రెండో మాటలకు పెడదాం. ప్రభుత్వం దేవుని పెట్టారా? రెండో మొట్టమొదటి మాట మనం చూస్తే, ఒకటి దేవుని యొక్క ఆజ్ఞను సౌలు విసర్జించాడు, దావీదు అనుసరించాడు. రెండో మాటలకు వస్తే పశ్చాత్తాప పడే మనసు దావీదు కలిగి ఉన్నాడు, పశ్చాత్తాపం పడని మనసు ఎవరున్నారు? సౌలు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు వర్ధిల్చుకున్నాడు, సౌలు నీరసించిపోతున్నాడు, దినము కూడా క్షీణించిపోతున్నాడు. మూడో మాటలకు వస్తే కనుక సౌలు దేవుణ్ణి అనుసరించకుండా తన యొక్క ఆలోచన అనుసరించడం ప్రారంభించాడు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నన్ను అనుసరింపక దేవుని అనుసరించడం అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు? నన్ను అనుసరింపక, నా ఆజ్ఞను అనుసరింపక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కనుక నీ జీవితంలో అంతకంత కూడా క్షీణించిపోయావు. దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. అనుసరించడం అంటే పాస్టర్ గారు కానీ తిరగడమా? మాట్లాడరే. దేవుని అనుసరించడం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించడం, దేవుని యొక్క వాక్యానుసారంగా క్రియలు చేయడమే ఏంటది? దేవుని అనుసరించడం. మరి నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే దేవుని అనుసరిస్తూ ఉన్నావు అనే సంగతి నీకు తెలుసు. మరి నువ్వు దేవుని అనుసరిస్తున్నావా లేకపోతే లోకాన్ని అనుసరిస్తున్నావా? లోకం చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? ఎప్పుడు ఆలోచన చేశారా? కొంతమందికి వాక్యం చెప్తుంటే పాస్టర్ గారికి ఏం చెప్తారు తెలుసా? లోకస్తులు చెప్పిన మాట పాస్టర్ గారికి చెప్పి నేర్పుతూ ఉంటాం. అలక్కదా మనం చేయకూడదంటే అలక్కదండి అలాగే చేయాలి. అది ఎక్కడ లేదో బైబిల్లో అంటే లేదని పలానా పాస్టర్ గారు అలాగే చేశారు, పలానా పాస్టర్ గారు అలాగే చేశారు. ఓ సహోదరు అంటుంది, రోజునంట ఆవిడ యేసుప్రభుని బొమ్మ దగ్గర ఎట్టుకుని కొబ్బరికాయలు కొడతా ఉంటుంది. ఇదేంటమ్మా బొమ్మ దగ్గర కొబ్బరికాయలు కొడుతుంటే విగ్రహాలు అవుతుంది కదా అంటే, లేదండి చాలా మంది గౌరీ పట్టణాలు కూడా అలాగే చేస్తున్నారండి, కొబ్బరికాయలు కొడుతున్నారండి, నేను కూడా కొడుతున్నానండి, అదే ప్రసాదం అందరికి పంచుతున్నాను. అదేంటమ్మా ఫోటోలకి అలా చేయకూడదంటే, లేదండి ఇదిగో నాకు తెలిసిన పాస్టర్ గారు ఆ ఫోటో దగ్గర ఒక వాక్యం వేసి ఆ ఫోటో పెట్టాడు నాకు, మరి అయితే దేవుడు కదండి. ఇక నా మాట ఎంత చెప్పాడు. మాస్టర్ గారు ఏం చేశాడు? ఈవిడ విగ్రహారాధికులుగా చేసింది ఎవరు తెలుసా? దైవం చూడండి. నేను అందుకే ఎవరికి ఫోటోలు పెట్టనండి. నాకు ఫోటోలు పెడతారు కొంతమంది, నేను పెడతలేదు, నాకే పెట్టేస్తాను కొంతమంది. మాస్టర్ గారు వాక్యం పంపించారు, ఆ వాక్యం ఏందో ప్రార్థనలో ఏకమేందో అని చెప్పి ఆ బలపడదామని అనుకోరు. ఏం చేస్తారు? ఎవరో పరిమాణం ఫోటో పంపుతా, ఫోటో నాకు పెడతాను. నువ్వు విగ్రహారాధికులు అయిపోయావు, నన్ను కూడా విగ్రహారాధికులు చేసేస్తారా? మీరు చేద్దామని నేను నమ్మను. అసలు ఫోటో కూడా చూడండి, అది డౌన్లోడ్ కూడా చేయండి, దాన్ని ఏమంటే జరగకూడదు. మీకు తెలుసో తెలియదు. ఎక్కడికి నాకు ఎవరా ఫోటోలు అమ్మా, దయచేసి ఎవరు పెట్టవద్దు. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా? ఇక్కడ మొట్టమొదటి మనం చూసి అంటాడు, నీవు దేవుణ్ణి అనుసరింపక దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి నడుచుకుంటావు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించరో వారు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించరు.
అటువంటి వారి యొక్క జీవితంలో ఏమి కలుగుతూ ఉంది? ఒకసారి జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదవగలుగుతాం. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరక వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకునేది. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవికి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు వ్యవస్థ ఇశ్రాయేలు పక్షంలో నేను చేయ ప్రార్థన అంగీకరించున్నాను. నీకు విరోధంగా పాపించిన ఇశ్రాయేలు కుమారుల దోషములను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంట్లో పాపం చేసి ఉన్నాము. అయినను నా సేవకుడైన ప్రవక్తలు చేసిన నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు నియమించిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేయనని చెప్పుకున్నది. చాలండి. ఇక్కడ చదవబడి వాక్య భాగం కూడా మనం చూస్తే మనకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు మనం తలచుకొని దేవుని అనుసరించకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉంటుందో తెలుసంటే అది ఆశీర్వాదకరంగా ఎంత మాత్రం ఉండదు. నువ్వు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనక నువ్వు జీవించావు కనుక నేనేం చేస్తానంటే నేను ఆశీర్వాదం చేస్తానంటే నా దేవుడు పెట్టాను. ఆలోచన ఈ రోజు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? లోకాన్ని అనుసరిస్తున్నావా? నీ బంధువులను అనుసరిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని అనుసరిస్తున్నావా? నీ బంధువులు ఏది చెప్తే చేయడం కాదు, నీ ఇరుగు పొరుగు వారు ఏది చెప్తే చేయడం కాదు, దేవుడు చెప్తే నువ్వు చేస్తున్నావా? మనం దేవుడు మాట తప్ప మనం ఏం చేస్తాం? బంధువులు చెప్పిన మాటకే ప్రాధాన్యత ఇస్తాం. బంధువులు ఆదివారం పక్షికి వచ్చేటట్టు ఏం చేస్తాం? అట్లంటే ఆదివారం ఫంక్షన్ పెట్టుకున్నాం, మీరు రండి, లేకపోతే మీతో మాట్లాడడం అన్నారంటే ఏం చేద్దాం? నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను పరలోక రాజ్యంలో చేర్చే దేవుడు నాకు కావాలి అనే ఆలోచనకి వస్తుందా? సాతాను అలాగే కలిగిస్తుంది ఆలోచన. వారి మాట చెప్పిన జీవితం కానీ దేవుని యొక్క మాట అనుసరించాం. మరి ఎటువంటి మన జీవితంలో వర్ధిల్లు ఎలా చూడగలుగుతాం? మన యొక్క జీవితంలో ఎదుగుదల మనం ఎలా చూడగలుగుతాం? నీ దేవుడిని యెహోవాను మనం ఏం చేయాలి? అనుసరించి నడిచిన ఎడలా, అంటే దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించిన ఎడలా ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించును అని ఒక చిట్టా పెట్టేశాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా నా మాటలు విని నా మాట చెప్పున గైకొనేవాడు, నా మాటలు చెప్పున నడుచుకునే వాడు అందరికి కూడా ఈ దీవెనలన్నీ కూడా ప్రాప్తించును. నీవు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడు, నీ పిలికిలి దీవించబడు, ఏదైనా సరే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనము దేవుణ్ణి అనుసరించి జీవించినప్పుడు మాత్రమే దీవెనలు కూడా మనకు ప్రాప్తిస్తాయి. లేకపోతే మన యొక్క జీవితంలో ఏమన్నదో తెలుసంటే వర్ధిల్లిపు జీవితం మనం చూడలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు దేవుడు తప్ప ఎవరిని కూడా అనుసరించేవాడు కాదు. లోకం చెప్పినా అలాగే ఎవరు చెప్పినా కానీ ఎవరిని కూడా అనుసరించేవాడు కాదు కానీ దేవుని యొక్క మాట చెప్పిన జీవిస్తున్నాను లేదా? అయ్యా, నీ మాటలో ఒకవేళ తప్పిపోయి నేను జీవిస్తున్నానేమో, ప్రవర్తిస్తున్నానేమో, నన్ను క్షమించిన ఆయన అని దేవునికి ఎల్లప్పుడూ తన యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని యొక్క ఏం చేసుకోవడం తెలుసంటే ప్రార్థన చేసి దేవుని అనుసరిస్తున్నానని దాన్ని పరిశీలన చేసుకుంటున్నాను. ఏ రోజునన్నా ఆలోచన వస్తుంది క్రైస్తవుడికి? నువ్వు దేవుని అనుసరిస్తున్నావా, లోకాన్ని అనుసరిస్తున్నావా? ఆలోచన చేస్తారా? దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నావా, లోకపు మార్గంలో నడుచుకుంటున్నావా? నీ మాట, నీ క్రియలు, నీ ప్రవర్తన ఎవరిని అనుసరిస్తున్నాయి? ఆలోచించు. ఆశారాజు దేవుని అనుసరించి జీవించినంత కాలము అతని రాజ్యంలో ఏది కూడా యుద్ధాలు లేవంట. నెమ్మది కలిగిన సంవత్సరాలు ఏర్పడి గల కారణం ఏంటి అంటే దేవుడిని యెహోవాను అనుసరించుట ద్వారా.
దేవునికి అనుసరించి దేవుని యొక్క మార్గంలో నడిస్తే మన యొక్క జీవితాలు గొడవలు ఉండవు, యుద్ధాలు ఉండవు, శోధనలు ఉండవు, ఇరుకులు ఉండవు. మరి ఒక క్రైస్తవ కుటుంబముగా నీ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయంటే నిన్ను నీవే అనుసరించుకుంటున్నావా? కొంతమంది వారి మనసుకి ఏది చెప్తారు దాని ప్రకారం చేస్తారు. దైవజనుడు వాక్యాన్ని చెప్పినా నడుచుకో. సౌలు అలాగే అప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి అనుసరించకుండా తప్పుదలు చేశాడు. దావీదు దేవుణ్ణి అనుసరించి అతని జీవితంలో అతని మార్గాన్ని కూడా చక్కబరుచుకుని జీవించాడు. అందుకే దావీదు దీవించబడ్డాడు. సౌలు అంతకంత కూడా ఏమైపోతే తెలుసంటే క్షీణించిపోయాడు. 4వ మాటలోకి వస్తే దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం, సౌలు దిగజారిపోవడానికి గల కారణం తెలుసంటే సౌలు కర్ణ పిశాచులు కలిగిన వారి యొక్క విచారణ చేయడం ప్రారంభించారు. చదువు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం వచ్చిన చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం. అప్పుడు సౌలు నా కొరకు కన్న పిశాచములు గల ఒక స్త్రీని కనుక్కొని నేను పోయి ఆమె దగ్గరికి వెళ్ళి విచారణ చేతులని తన సేవకులకి ఆజ్ఞాపించగా వారు చిత్తము కన్న పిశాచులు గల వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేతులు అక్కడికి తీసుకెళ్తున్నారు. ఒక స్త్రీని కనుక్కోమన్నారు. ఎవరు? సౌలు మహారాజు. ఈ సౌలు దేవుని చేత ఏర్పరచబడి దేవుడు ఒక రాజుగా కూర్చోబెట్టిన తర్వాత అక్కడ కన్న పిశాచ గల వారందరినీ కూడా ఏం చేశాడు? సంహరించేది. కింద వచ్చిన మధ్య చదువు ఒకసారి, కింద వచ్చిన కూడా చదువు ఒకసారి. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఒక స్త్రీ కనుక తీసుకురామన్నప్పుడు ఏమంటున్నారు? కాబట్టి సౌలు మారువేషము ధరించి ఇద్దరు మనుషులు వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ స్త్రీ యొద్దకు వచ్చి, దాని తర్వాత వచ్చిందేనా? మీరు ఇంత చెప్పుకోవచ్చు తర్వాతేనా? కనక శాస్త్రము ద్వారా నాకు శుభ్రము చెప్పి నాతో మాట్లాడగే నేను నీతో చెప్పుమని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని, చెల్లంగి వారిని ఇక్కడ దేశంలో ఉండకుండా నిర్మూలన చేశారు కదా. ఎవరు నిర్మూలన చేశారు? నిర్మూలన చేసింది ఎవరు? సౌలే. అతను దేవునికి వచ్చిన తర్వాత, దేవుని అతను ఆశీర్వదించిన తర్వాత కర్ణ పిశాచము గల వారిని, శకునం చెప్పే వారిని వీళ్ళందరూ ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. ఎవరు లేకుండా చేశాడు దేశంలో. ఎవరు కనపడతలేదు, ఇంకా ఎవరు కూడా చోటు చెప్పేవాడు కానీ ఎవరు కూడా కనపడట్లేదు. కానీ ఇతడు ఒక ప్రదేశానికి, ఒక రాజ్యం మీద దానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర విచారణ చేశాడంట. ఎప్పుడు? దేవుని ఆజ్ఞను మీరాడు, ప్రత్యేకత మనసు లేదు. అటువంటి అతని యొక్క జీవితం, అతను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే ఏమనుకుంటు? దేవుడేనండి మనకి, దేవుడేని దిక్కు ఇంకా లోపల ఎవరు? కర్ణ పిశాచము గల వారిని నా కొరకు ఒక స్త్రీని కనుగొన్నా ఎదురు తీసుకున్నాండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అంటున్నారు, అయ్యా నువ్వు రాజ్యంలో కర్ణ పిశాచము గల వారిని, శకులు గాని నిర్మూలన చేసేసావు కదా అయ్యా నీవు అంటే. అయినా పర్లేదు, అది ఎక్కడో చోట ఉంటారు, వెళ్ళి వాళ్ళ ఎత్తి గురించి నా కొరకు తీసుకురా. దేని గురించి? విచారణ చేయడానికి వారిని ఆశ్రయించాడు. అంతకు ముందు ఎవరిని ఆశ్రయించాడు? అతను దేవుడికి వచ్చినప్పుడు గాడిదలు పోతే గాడిదలు కనుక్కోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దైవజనుడైన సమూయేలు దగ్గరికి. అయ్యా దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ఎక్కడ ఉంటాడు? అతని ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళండి, నా గాడులు ఎక్కడ ఉన్నాయి కనుక్కుంటాను అని దేవుని యొక్క యాజకుల దగ్గర విచారణ చేసే మనసు కలిగిన వాడు. అందుకే దేవుని యొక్క యాజకుల దగ్గర విచారణ చేసి, వారి దగ్గర ఆలోచన చేసి, వారి దగ్గర దాని అతని యొక్క జీవితంలో సమాధానం పొందిన అతని యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూశాడు. మరి ఎవరి దగ్గర విచారించినాడండి? కర్ణ పిశాచము గల వారి దగ్గరికి విచారించడానికి ఎలాగినాడు? మరలను ఒక రాజు ఎలాగున్నాడు? ఒక స్త్రీ వలె చీర కట్టుకుని, విగ్గు పెట్టుకుని, దొంగతనంగా చీకటి మాటున కప్పుకుని వెళ్ళండి. ఎంత చీకటి బతుకండి ఇది. కొంతమంది అలాగే ఉంటారు. ఆదివారం ప్రార్థన మాకు ఆదివారం అయిన తర్వాత బయలుదేరుతూ ఉంటారు. నీటిగా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు సహోదరు అడుగుతూ ఉంటుంది, అమ్మా ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి నడవదు పరుపు వెళ్తాను. ఎందుకు వెళ్ళేది? అక్కడికి సోది చేయించుకుంటే వెళ్తాం. కర్ణ పిశాచము అంటే దెయ్యములు చెందనిపోబడిన వారి దగ్గరికి వెళ్ళి విచారిస్తే నీ బ్రతుకేమవుతుందో తెలుసా?
దిగజారిపోకపోతే ఏమవుతుంది? అంతకంత కూడా నశించుకోకపోతే ఏమవుతుంది? అతను దేవుడి యొక్క విచారించవలసినటువంటి సౌలే ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గర విచారించడానికి చూస్తున్నాడండి? కర్ణ పిశాచము గల వారి దగ్గర విచారించడానికి చూస్తున్నాడు. ఎలా మారిపోతుంది చూడండి, అతను ఎలా దిగజారిపోతుంది చూడండి. అంతకంత కూడా నిరసించిపోతున్నాడు. అంతకు ముందు దేవుని ఆజ్ఞను అనుసరించేవాడు, అంతకు ముందు దేవుని ఎదుట ప్రశాంతపడి మనసు కలిగిన వాడు, అంతకు ముందు అతను దేవుని అనుసరించేవాడు, అంతకు ముందు దేవుని యొక్క అతను ఏం చేసేవాడు తెలుసంటే విచారించి దేవుని యొక్క మాట చెప్పిన నడుచుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? శకుని గంటలు కన్న పిశాచం గారు వారు ఎక్కడున్నారు? వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఎవరి కాళ్ళ పనులని ఈ దయ్యాలు ఇప్పుడు ఎవరు తీసుకురావాలి? అయ్యా ఆ దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి వెళ్ళవచ్చునని అడగలేదండి, సమూయేలు ఆత్మను తీసుకుంది. ఇతనికి మళ్ళీ ఎక్కడ ఏ ఆత్మ రావాలి? దైవజుని ఆత్మను రప్పించాలని వెళ్ళి దైవజుడైనటువంటి ఆత్మను రప్పిస్తూ ఉన్నాడు. ఎవడు? కన్న పిశాచము గలవాడు. అది ఏ ఆత్మను రప్పించలేదు. దెయ్యాలని కూడా అయ్యో మన గోళ్ళు అన్ని కూడా చెప్పేస్తుందండి, జరిగిపోయింది జరగపోయింది కూడా చెప్పేస్తుందండి. చెప్పదండి దెయ్యాలు, దానికి అన్ని తెలుసు. నీకే రావాలి, అన్ని తెలుసు. ఆ ప్రవక్త వస్తుంటే కింద నుంచి భూమి యొక్క అడుగు బాగా నుంచి సమయాల ప్రవక్త ఆత్మ వస్తుంటే ఈ కన్న పిశాచము గల ఆవిడ ఏం చేసింది? గజ్జ 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 ఒడిగిపోయిందండి. అక్కడ రాసిన ఇంటికి చదువు నా వంచం వస్తూ ఉంటే సమయాలు పైకి వచ్చి మాట్లాడు, నన్ను ఎందుకు పైకి పిలిపించావు అన్నట్టు. అయ్యా ఇది పరిస్థితి అన్న, నీ బతుకంత కూడా ఇలా మారిపోయింది కదా, ఇంకెందుకు దేవుడిని అడుగుతున్నాను నేను, ఇంకెందుకు దేవుడిని అడుగుతున్నా? మీకు అర్థమాట ఇప్పుడు ఎవరు కనిపించాల్సిన గారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించు, బాగుంటుంది నీ జీవితం అన్న. ఆమె దగ్గర ఆశ్రయించాడు, ఏమైపోయింది? అంతకంత కూడా నాశనం అయిపోయింది. ఒకవేళ నువ్వు దేవుళ్ళకి వచ్చినప్పుడు అన్ని కూడా విడిచిపెట్టు, దేవుని అనుసరించావు, దేవుని ఎందుకు విచారణ చేసావు, దైవజనుల దగ్గరికి వచ్చి నీ యొక్క సమస్యను పరిష్కారం తెచ్చుకున్నావు. ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర విచారిస్తున్నావు? నీ జీవితం వర్ధనాలే నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు అంతకంతకు కూడా ఇంకా ఇంతకు ముందు నువ్వు పాటలు ఉన్నావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బిల్డింగ్ లోకి వచ్చావు. బిల్డింగ్ నుంచి డబల్ స్టేర్ అవ్వాలి. ఎంతకు ముందు నీకు పొలాలు లేవు, ఎంతకు ముందు నీకు స్థలాలు లేవు, ఎంతకు ముందు నీకు ఇళ్ళు లేవు. ఇవన్నీ కూడా నీకు అంతకంత కావాలి. ఎప్పుడు వస్తాయి? దేవుని యొక్క విచారణ చేసినప్పుడు మాత్రమే. మరి దేవుని యొక్క విచారణ చేసే మనసు నీకుందా? ఆలోచించలేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసు, అప్పటికప్పుడే చెప్పారు, పాస్టర్ గారండి నేను ఇల్లు కట్టుకుంటానండి, ఇయ్యాల సంతోషం వచ్చేది. పాస్టర్ గారు ఒక ఏ మీటింగ్ లోనే ఉంటాడు. అంతకు ముందు ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేసింది? ఎవరి దగ్గర? మంత్రుల గారి దగ్గర. మరి క్రైస్తవులు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయాలి? మంత్రులు గారు చెప్పినట్టే నడుచుకోవాలండి, పాస్టర్ గారు చెప్పినట్టు కాదు. పాస్టర్ గారు వాక్యానుసారం చెప్తారు. అందుకే ఈ రోజు అంజనే ఏమంటారు తెలుసా? ఏ రోజు ఆ రోజు మాకు ఏం లేదండి, పర్వాలేదండి అంటే. క్రైస్తవులు అయితే మంచి రోజు కదండి, ఎందుకండి నాకు రావడం, శుక్రవారం ఎందుకండి ఈ రోజున మంచి రోజు కాదండి. మొన్నటి దినాన్ని మన శుక్రవారం రోజుని ఒక అన్యులతో నేను మాట్లాడాను. ఏమయ్యా నీకేమో సెంటిమెంట్ ఏమన్నా నీతో పనులతో మాట్లాడాలంటే అసలు నాకు ఎటువంటి సెంటిమెంట్ లేదు, అన్ని రోజులు మంచి ఏంటి అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక అన్యుడు కూడా మనసు ఒక క్రైస్తవుడికి ఎందుకు ఉండట్లేదు? ఆలోచించే ఇతడు ఎవరి దగ్గర అంట? శకుని గానుల దగ్గర. అలాగే కర్ణ పిశాచము గల దగ్గర. పిశాచ అంటే పీడిచి తినేదని పిశాచ అంట, అవునా లేదా? నా జీవితం అంతా కూడా పీడిచి తినేది ఆయన. అదేం చేస్తారు? ఆ దగ్గరికి వెళ్తారు, నీ జుట్టుకి ఇలా చేతులు పెడతారు. అదేం చేస్తారు? జుట్టు అట్టుకో గుంజుతూ ఉంటాడు. పిశాచి అంటే ఏంటి? పిశాచి అని పేరుకి వచ్చింది. పిశాచి పీడించుకుని తినేది, అంతేగాని నేను అభివృద్ధి పరిచేది కాదు. వెళ్ళి నీ దగ్గర కూర్చుంటానంట. అప్పుడు కాసేపు సుఖాంశం చెప్తుంది, నీకు చాలా బాగుంది కదా నాతో ఉంటాను అంటే, చాలా బాగుంది, నీ దగ్గర ఉంటాను నేను. అప్పుడు చూపిస్తాను తెలుసు, కొన ఊపిరి వచ్చింది నాకు లేదు. అప్పుడు ఏమైపోతావు? నీకు ఇది ఆత్మహత్య చేసుకోవడం కాదు, దేవుని ఆశ్రయించాలి కాదు. ఆ పరిస్థితికి తీసుకొచ్చి వరకు కూడా నువ్వేం చేస్తావు? మరి సౌలు వాడిని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే అతని యొక్క బ్రతుకులో మరి వర్ధిల్లత ఏమైనా ఉందా? అతని యొక్క జీవితంలో ఎదుగుదల ఏమైనా ఉందా? నశించుకోవటమే ఉందా? ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు?
నీ జీవితంలో ఏదన్నా ఒక పని పూనుకున్నా, ఏదైనా కార్యక్రమం చేయించాలన్నా నువ్వేం చేయాలి? అయ్యా దైవజనుడు పిలిపించి, అయ్యా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అయ్యా మీరు చెప్పండి ఎలా చేద్దాం అని దైవజనుడి దగ్గర విచారించవలసిన నీవే ఏం చేస్తాం? మాంత్రికుల దగ్గర, పొంతుల దగ్గర పైకి భక్తి వేషం ఏంటంటే బైబిల్ పట్టుకుని నేను క్రైస్తవండి. నువ్వు వెళ్ళి కనపడేది ఎక్కడ తెలుసా? ఎక్కడ? పూజలు చేసేవాళ్ళ దగ్గర, మంత్రాలు వేసేవాళ్ళ దగ్గర, బూడిద మొహాల మీద కొట్టేవాళ్ళ దగ్గర, బస్ పూసేవాళ్ళ దగ్గర. ఇదా నీ జీవితం? ఇదా క్రైస్తవ యొక్క జీవితం? అందుకే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. సౌలు అంతకంతకు ఏమైపోతున్నాడు? క్షీణించిపోతున్నాడు అతను జీవితంలో. దావీదు అంతకంతకు కూడా ఏమవుతున్నాడు? ప్రబలుతూనే ఉన్నాడు. మరి దావీదు దేవుని యొక్క విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళేవాడి కాదు. దేవుని యొక్క విచారణ చేయకుండా ఏ పని కూడా కూరుకునేవాడి కాదు. దేవుని యొక్క విచారణ చేయకుండా అతని కాలు కూడా బయట పెట్టేవాడు. మరి నీవు దేవునికి తెలియకుండా మూడు పొంది చాటు పెట్టేస్తాం. అవునా? మాట్లాడరా? దేవునికి తెలియకుండా బోల్ పనులండి చక్క పెట్టేసి రహస్య పనులయ్యి, దొంగ పనులయ్యి. దేవునికి తెలియకుండా చేసే పనులన్నీ, సౌలు చేసే పనులన్నీ దొంగ పనులు. అలాగే నువ్వు కూడా ఏ పనులు చేస్తున్నావు? దొంగ పనులండి. అబ్బే ఎవరికి తెలియకుండా నేను చేసే పని, నువ్వు చేసే పాపము, నువ్వు చేసే దొంగతనము, నువ్వు చేసే వ్యభిచారము, నువ్వు చేసేటువంటి అసూయతనము, నువ్వు చేసేటువంటి కుట్రతనము ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, దేవునికి తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు, నీ దైవజనుడికి తెలియకపోవచ్చేమో, దేవునికి సమస్తము తెలుసు. నిన్ను అభివృద్ధి పరిచేటప్పుడు దేవునికి తెలుసు. ఇది జ్ఞాపకం చేసుకున్నారు ఎప్పుడన్నా? ఇది ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడు 4:12 తెలుసు అంటే యెహోవా యందు విచారణ చేయక కర్ణకి చాచము గల వారి దగ్గర విచారణ. అందుకే అంతకు వద్దులేనా మాట్లాడుతుంది రోజులు ఆగిపోయేటమ్మా. అంతకంతకు దిగజారిపోయాడు. అన్ని పోలే ఇంటి దగ్గర అయితే నోరేసి పడిపోతారు. కొన్ని సమాధానం చెప్పి సైకిల్తో చెప్పవలసి కూడా భక్తం సార్ ఏదైనా అంటే సార్ ఏమంటారు? నోరు ఇక మామూలుగా ఉంటుంది, భయపడిపోతారు భర్త. అవునా? కొంతమంది భార్య మాట్లాడితే భర్తలు భయపడిపోతారు, భర్తలు మాట్లాడితే భార్యలు భయపడిపోతారు కొంతమంది. మన దేవుడి మందిరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న నోరు ఇక నోరు వస్తే కానీ దేవుడి నుంచి వచ్చేస్తుందేమో మాట. అదే పైకైతే నోరు వస్తే చాలు. సాతాన్ని ముందే చెప్తుంది మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి కానీ మందిరానికి వెళ్ళి కానీ ఏది చెప్పను. అందుకే వచ్చినప్పుడు ఏం చెప్తావు? అది ఏం చెప్తుంది? అక్కడ ఉండి ఆడేస్తుంది నేను రిమోట్ లాగా బొర్రమంటూ ఊపుతావు నువ్వు, లేకపోతే మాట్లాడమంటే మాట్లాడ. దాని ఆధీనంలో ఉంటాయి కదా నువ్వు. దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటావు. ఈ రోజున నీవు దినదినము క్షీణించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. దినదినము నువ్వు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. సౌలు వలె, దావీదు వలె నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు వర్ధిల్లాలి అని దేవుడి యొక్క ఉద్దేశంతో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ఒకవేళ సౌలు యొక్క లక్షణాలు నీలో ఉంటే కనుక నువ్వు తీసివేసుకోకపోతే చెప్పవసరం లేదు. నీ జీవితం ఎంత దిగజారిపోతున్నావు, క్షీణించిపోతావు. అభివృద్ధి ఉండదండి, అభివృద్ధి ఉండదండి. దేవుని పెట్టారా? 5వ మాట చెప్పిన వాక్యం ముగిస్తాం. ప్రభుత్వం దేవుని పెట్టారు. చదువు ఒకసారి. దేవుని యొక్క యాజకుడు చేయవలసిన పని చేశాడండి ఎవరు? సౌలు. చదువు ఒకసారి. చేయకూడని పని చేశాడు. ఎప్పుడు తెలుసా? చదువు ఒకసారి. సమూయేలు మొదలు గ్రంథము 11వ అధ్యాయం ఎంతో వచ్చినాను. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవట జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవట చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించింది. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. అతను కలుసుకుని అతనికి వందనం చేయడానికి దగ్గరికి వచ్చాడు. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగింది. అందుకు సౌలు
జనులందరూ నా ఎదురు నుంచి ఎదుర్కోవడం చూసి, నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవడం చూసి నేనేం చేశాను? బలులను దహన బలులను అర్పించాను. అప్పుడు నువ్వు చేసిన ఈ అవివేక పనిని బట్టి చదువు కింద వచ్చిన రాజ్యము ఇశ్రాయేలు మీద నుండి నీ రాజ్యమును ఒక అక్షరం తీసేసిన తేడా వచ్చేస్తుందండి. వాక్యం ఒక అక్షరం మానేస్తే తేడా వచ్చేది. ఎక్కడి నుంచి? నీ రాజ్యము ఇశ్రాయేలు మీద నుండి నీ మీద నుంచి తీసేసి. దేని బట్టి తీసేసాడంటారు? దేని బట్టి? ఈ సమయాలు ప్రవక్త అన్నాడు, అయ్యా ఒక 7 రోజుల్లో నేను వచ్చేస్తాను. నేను దేవుడు నాకు అప్పించిన పని, దేవుడు చేయమని పనికి నేను వెళ్తున్నాను. ఆ పని చూసుకుని 7 రోజుల్లో నేను వచ్చేస్తాను. అయ్యా కంగారు పడకని చెప్పేసి వెళ్ళాడు దైవజనుడు. వెళ్ళి 7 రోజులు అయిన తర్వాత అనుకున్న టయానికి రాలేదంటే, లేట్ అయిందంటే ఆ రోజు వచ్చేస్తాడండి అన్నాడు దైవజనుడు. వచ్చేస్తాడు రాకమన్నాడు. కానీ కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది అప్పలు ఉన్నారు కదా, వీళ్ళంటారు పాస్టర్ గారు అబద్ధం ఏముంది, నీకు ప్రార్థన వచ్చు కదా, నీకు అభిషేకం చేయడం వచ్చు కదా, నీకు వాక్యం చెప్పడం వచ్చు కదా, నువ్వే చెప్పాయి అన్నారు. లేకపోతే మరి వెళ్ళిపోమంటావా మమ్మల్ని అన్నప్పుడు అయితే అందరూ వెళ్ళిపోవడం చూశాడు. అయ్యా మీరు అందరూ కూర్చోండి, నేనే చేసేస్తాను ఆరాధన అని చెప్పి ఏం చేశాడు? దహన బలులను ప్రార్థనలను అక్కడ అర్పించాడు, సమాధాన బలులను అర్పించాడు. అప్పటికి సమూయేలు ప్రవక్త వచ్చి గొప్ప మీద నుంచి ఇతను దహన బలులు అర్పించాడు. చూశాడు. ఈ పని ఎవరిది? యాజకుడు చేయవలసిన పని, దేవుని చేత ఏర్పాటు చేయవలసిన ఇతన్ని రాజుగా మాత్రం అభిషేకించాడు సౌలుని, యాజకుడి కింద కాదు. యాజకుడు పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి. అయితే యాజకుడు వచ్చేసరికి యాజకుడు పని ఎవరు చేస్తున్నారు? సౌలు. అక్కడికి వచ్చి గుమ్మ దగ్గర చూసినట్టు ఇతను బలు అర్పించేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాదు. ఇదేంటి యాజకత్వం పని ఇతను చేస్తున్నాడు చూసి అనేటప్పటికి అయ్యగా 2 వందనాలు ఏంటని చెప్తున్నాడు మళ్ళీ ఏనాడు. అప్పుడు ఇక వందనాలు కూడా పక్కనట్టు కానీ ఏం పని చేస్తున్నావు ఏమని అడిగాడు. నువ్వేం పని చేస్తున్నావు, ఏ అవివేకం పని చేస్తున్నావు అని అడిగితే, నువ్వు అన్న టైంకి నువ్వు రాలేదు, నియమక కాలానికి నువ్వు రాలేదు కనుక జనులందరూ వెళ్ళిపోతున్నాడని నేను నడిపించేస్తున్నాను అయ్యా ఆరాధన. నీవు చేసిన ఈ అవివేక పనిని బట్టి ఇశ్రాయేలు మీద రాజ్యము నీ రాజ్యము ఎలా ఎంత భ్రష్టు మనసు. ఈ రోజున చాలా మంది దేవుని చేత ఏర్పరచబడకుండా అష్ట కష్టాలు పడేటువంటి జీవితం మనం జీవిస్తున్నాం. ఈ రోజు యాజకత్వం అయితే చేస్తున్నారు, దేవుని చేత ఎన్నుకోబడకుండా, దేవుడు నియమించుకోకుండా తానే దేవుడి యొక్క పని అంటే యాభలుగా తీసుకుని చేస్తే వారి యొక్క జీవితంలో దినదినము వర్ధలిపోవడండి. ఇతరులు చేసిన పని అవివేక పని తెలుసా? యాజకుడు పని. కొంతమంది ఈ రోజు విశ్వాసులు చేసే పని కూడా అదే. ఇది ఎవరు విశ్వాసం పాడు చేసేది? ఎవరు? యాజకులే. ఒక్కొక్క చోట ఒక్కొక్క సంఘాన్ని కట్టేసి ఏం చేస్తున్నారు? సంఘంలో ఉన్నటువంటి ఎవరొస్తుంది, నువ్వు వెళ్ళి నేను మాట చెప్పాను ఆ వాక్యం అక్కడ చెప్పేసి వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెంట్ ఇప్పుడు ఫోన్ చేసినట్టు ఇచ్చాయి అని చెప్పి ఏం చేస్తున్నారు? విశ్వాసులను పాడు చేసి ఆశీర్వాదములకు వారసులుగా ఉండవలసిన విశ్వాసుల్ని శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు చేసి వారి యొక్క జీవితంలో నెమ్మది లేకుండా, వారి యొక్క జీవితంలో సంతోషం లేకుండా, వారి యొక్క జీవితంలో ఆనందం లేకుండా ఈ చేసేది ఎవరు తెలుస్తారు? యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, విశ్వాసి చేయవలసిన పని విశ్వాసం చేయాలి. ఒకవేళ నీ యాజకుడి దగ్గర దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు నువ్వు బలముగా దేవుడి యొక్క స్వార్థ అనేకులకు ప్రకటించు, వాళ్ళు కూడా దేవుడి యొక్క సన్నిధికి తీసుకుని రావాలి. కానీ సౌలు వలె నాకు వచ్చి ప్రార్థన చేయడం. సౌలు వలె ఎవరి పక్షాన్ని? ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని యొక్క ప్రజల పక్షమున యాజకుడు ప్రార్థన చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క అవసరం తీర్చడానికి యాజకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడు పని ఎవరు చేశాడు? సౌలు చేశాడు. ఆ చేసిన అవివేక పనిని బట్టి ఈ రాజ్యము నీ మీద నిలవనన్నాడు. తరతరములు కనండి. మనం ఒక మాట కదండి, మనం చేసిన ప్రతి పాపము మన పిల్లల మీద చూపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం ఓ ఒత్తి వచ్చిందా శిక్షణ మీద, నీ మీద పోతే సరిపోదు, నిన్ను బట్టి నీ బిడ్డల మీద కూడా వచ్చేస్తుంది శిక్షణ. జాగ్రత్త. ఇప్పుడు నీ జీవితం అంతకంత క్షీణించుకోవాలి, అంతకంత కూడా నశించుకోవడానికి గల కారణం తెలుసంటే
తనకు అప్పగించిన పనినే అతను చేయకుండా, దేవుడు అప్పగించిన పని చేయకుండా యాజకులు పని చేశారు. అలాగే ఉజ్జియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను కూడా చేసిన పని కూడా అదే. యాజకుడు చేయవలసిన పని, యాజకులందరూ కూడా అలా నిల్చుని ఉండగా అతను ఏం చేశాడు? నేను రాజుని, ఏదైనా చేయగలను, నేను యాజకత్వం చేయగలను, అన్నీ నాకు వచ్చాను కానీ చేయడం ప్రారంభించాడట. యాజకులందరూ అలా చూస్తూ ఉండగానే అతనికి తెల్ల పుష్పరాలు అలా వచ్చేసి అడ్డుకుందని ఉన్నాను. యాజకుడి పని అంటే మాట్లాడారు. దేవుడి యొక్క అభిషేకం దిగి వచ్చినప్పుడు ఆ అభిషేకాన్ని తట్టుకునే అభిషేకం నీలో ఉండాలి. యాజకుడు అంటే చిన్న చూపు చూడకూడదు. యాజకుడు అంటే దేవుడి చేత ఏర్పరచబడి దేవుడి యొక్క అభిషేకం చేత నింపబడేటువంటి వాడు కనుక ఆ అభిషేకము దేవుడి యొక్క ఉగ్రతను తట్టుకునేటువంటి శక్తి వాడు మాత్రం. కానీ మాకు ఏమనుకోండి తెలుసా? ఈ మాత్రం దగ్గర రాలేదు, ఈ మాత్రం ప్రార్థన చేయలేనేంటి, ఈ మాత్రం వాక్యం మాటలు చెప్పలేనేంటి, ఈ మాత్రం పాడలేనేంటి అని యాజకత్వాన్ని చిన్న చూపు చూసి సౌలు వలె నీ జీవితమునే ఏం చేసుకోకూడదు, నాశనం చేసుకోవడానికి వీలు. దావీదు అయితే తనకిచ్చిన అభిషేకాన్ని, తనకిచ్చిన రాజుకి ఇచ్చిన అభిషేకాన్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట చెప్పిన అర్థం చేస్తాడు. నాతాను ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. ఓ దావీదు, నువ్వు చేసిన పనేంటి, నువ్వు చేసిన పాపమేంటో తెలుసా? బత్షెబతో నువ్వు పాపం చేసావు, జాగ్రత్త, మరణించిపోతావు. గడగడ మునిగిపోయాడు నాతాను ప్రవక్త చెప్తున్న మాటను బట్టి. యాజకుని యొక్క మాటలు విని తన యొక్క ప్రవర్తన, తన ఆలోచన సరిచేసుకుంటూ దేవుడు తనకి అప్పగించిన పనిని అప్పగించినట్టుగా అతను చేశాడు కనుక దావీదు అంతకంతకు ఏం చేశాడు? మరి సౌలు అంతకంతకు నీరసించిపోయాడు. అంతకంతకు జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. అతని కథనే ఏం చేయడం తెలుసా? ఎవడో గుడి చూడకుండా విసిరేటువంటి ఆ యొక్క బండని బట్టి, అతనికి తగిన దాన్ని బట్టి చనిపోవడం, అయ్యో ఇటువంటి మరణము ఒక అభిషేకం పొందిన వాడికి రావడానికి వీల్లేదని అతని దగ్గర కత్తులు పోసేటువంటి వాడిని తీసుకుని వచ్చి ఆ కత్తి తీసుకుని ఏం చేసాడు తెలుసా? అది అతని కథనే చంపుకుంటే ఏం చేసాడు తెలుసా? ఆ కత్తులు పోసి వాడిని ఎంత భ్రష్టు మనసు. సౌలు దేవుని చేత సౌలు అనే పేరుకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు. దేవుని ఆజ్ఞను అనుసరించాలి కదా. దేవుడు ఎన్నుకున్నవాడు పాపములకు పశ్చాత్తాపడాలి కదా. దేవుడు ఎన్నుకున్నవాడు ఏం చేయకూడదు? కన్న పిశాచులు కలిగి వారిని ఆశ్రయించకూడదు కదా. దేవుడు ఎన్నుకున్నవాడు దేవుడు మాత్రమే అనుసరించాలి. నీ దేవుడని యెహోవాను తప్ప వేరొక దేవుని అనుసరించడానికి వీల్లేదు ఆజ్ఞ. మరి ఎంతమంది అనుసరిస్తున్నారు? అంతేకాదు దేవుడు నీకు అప్పగించిన పనిని కొందరు యాజకులుగా ఉండడానికి, కొందరు అపోస్తులుగా ఉండడానికి, కొందరు పరిచారకులుగా ఉండడానికి, కొందరు పాటలు పాడడానికి దేవుడు వారికి అప్పగించిన పనిని దేవుడు వారికి నియమిస్తే వారి పని చేయకుండా ఏం చేస్తున్నారు? యాజకత్వాన్ని కూడా. మోషే యొక్క అక్క మిరియాము చక్కగా పాటలు పాడగలదు, వాక్యం చెప్పగలదు. అయినప్పటికీ దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రాధాన్యత, యోగ్యత అదే. అయితే ఆమె ఏం చేస్తుంది తెలుసా? మోషే ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా, నాతో నేను మాట్లాడితే దేవుడు నా ద్వారా మాట్లాడ్డా అని మనసులో అనుకుందంట. తెల్ల పుస్తకం వచ్చేసి మన దైవజనులు వచ్చి మొక్క మీద ఉప్పి వేసి ఆమె కొరకు ప్రార్థన చేస్తేనే కానీ ఆమె ఇశ్రాయేలు ప్రజలతో కలుసుకునేటువంటి యోగ్యత ఆమెకి రాలేదు. జాగ్రత్త. సౌలు యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. యాజకుడు చేయవలసిన పనిని అతను చేశాడు కనుక అతని యొక్క జీవితం మీద రాజుగా ఉండవలసిన వాడే రాజస్థానంలోంచి దిగజారిపోయాడు. కిందున్న రాజు, కిందున్నటువంటి దావీదు, అతడు బాల్య వయసులో దేవుని చేత అభిషేకించబడి 12 సంవత్సరాల ప్రాయంలో అభిషేకించబడిన దావీదు ఏం చేశాడు? అంతకంతకు వర్ధిల్లాడు. మరి సౌలు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు దిగజారిపోయాడు. ఈ రోజు నీ జీవితం ఉంటుంది. దావీదు వల్ల నీ జీవితం ఉందా? సౌలు వల్ల నీ జీవితం ఉందా? ఆలోచన చేయండి. ఒకవేళ సౌలు వల్ల నీ జీవితం ఉంటే కనుక దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించక మానేస్తుంటే కనుక దేవుడి ఆజ్ఞను పక్కన పెట్టి వేసి నీ ఇష్టానుసారంగా నీకు ఆలోచన చెప్పినగా నడుచుకోవడం నువ్వు జీవిస్తే కనుక ఈ రోజు ఆలోచించాడు, అయ్యా నీ ఆజ్ఞను అనుసరించే మనసు నాకు దయచేసి. అయ్యో ఒకవేళ నీ ఆజ్ఞను అనుసరించగా నేను పాపం చేసుకుంటే పశ్చాత్తాపడే మనసు నాకు దయచేసి అని ప్రార్థించాడు.
అయ్యా ఇంతవరకు నేను అనుసరిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నీ వాక్యాన్ని అనుసరించట్లేదు, నీ వాక్యానుసారంగా నడుచుకోలేదు అంటే నేను అనుసరించట్లేదయ్యా. ఇది మొదలుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను నాకు అనుగ్రహించండి. నిన్ను మాత్రమే అనుసరించే మనసు నాకు దయచేయండి ప్రార్థించు. ఇంతవరకు అయ్యా నీ యొక్క మాత్రమే విచారించవలసిన నేను ఈ రోజున లోపల అనేక మంది దగ్గర విచారిస్తున్నాను. అనేక మంది సౌలు ఎలాగైతే నిన్ను విడిచిపెట్టి ఎలాగైతే విచారించి అతని యొక్క జీవితం నశించిపోయాడు, అతని యొక్క జీవితం వర్ధిల్లింపు జీవితం లేదు, అతి రీతిగా నా జీవితం వర్ధిల్లింపు జీవితం లేదు కదా కారణం నీ యొక్క విచారించడం మానేసి నేను ఎవరి దగ్గర విచారిస్తున్నాను? మాంత్రికుడి దగ్గర, శకునిగాడు దగ్గర నేను విచారించి నా బ్రతుకులో నాశనం తెచ్చుకున్నానయ్యా. ఇది మొదలుకొని నీ యొక్క మాత్రమే విచారించి నీ యొక్క ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వర్ధిల్లింపు జీవితం పొందుకునే కృపను దయచేయండి ప్రార్థించు. అయ్యా నీవు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చుకునేటువంటి వారికి నాకు ప్రోత్సహించాను. అయ్యా అయ్యా నీవు నాకు అప్పగించిన పని కాకుండా నేను స్వార్థంతో నేను ఒకవేళ హెచ్చుగా హెచ్చించుకుంటే సౌలు వల్ల నా జీవితం నశించుకుంటాయి. అటువంటి జీవితం నాకు ఉంటాయో నీవు అప్పగించిన పని నీవు చెప్పినట్లుగా చేసేటువంటి హృదయాన్ని నాకు దయచేయండి ప్రార్థించు. దావీదు ఎలాగైతే నీవు చెప్పినట్లుగా చేశాడో, నీవు చెప్పినట్టుగా నడుచుకున్నాడో అటువంటి హృదయాన్ని నాకు దయచేయండి. అప్పుడే నా జీవితం అంతకంత వర్ధులకు ఉందని దేవుడు అంటే ప్రార్థించాడు. ఆయన పరమ నుండి లోకంలో తెచ్చుకొచ్చాడు తెలుసా? నీ జీవితమును నా జీవితమును అంతకంతకు వర్ధులకు చేయడానికి దేవుడు నిన్ను నన్ను సౌలుని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమార్తెలుగా ఉండి ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ, ఆయన చెప్పినట్టుగా మనం ప్రార్థిస్తూ, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేప్పుడు నీ కృపను మనకి ఇచ్చుడు ఎందుకో తెలుసా? ఆయన మార్చుకుని మనం జీవించి అంతకంతకు వర్ధులు అలాగే కాకుండా సౌలు వల్ల నీ జీవితం జీవిస్తూ కనుక నీ జీవితం అంతకంతకు దిగసారిపోతుంది, అంతకంతకు నీరసించిపోతుంది, ఎందుకు పనికి రాని చూపు నీ జీవితం అయిపోతుంది. అటువంటి చూపు నీ కొనుక్కోదంటే కనుక దాని వలె దేవుడి యొక్క వాక్యానుసారమైన చూపును జీవించండి. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా ఉండండి. ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండి ప్రభువును సంతోషించే గొప్ప దైవంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడను ప్రేమస్వరూపైన తండ్రికి వందనాలు స్తోత్రం. ఇంతవరకు అయ్యా నీ విలువైన మాటలతో మా అందరితో మాట్లాడారు తండ్రికి వందనాలు స్తోత్రం. అవును తండ్రి, దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లించి ఉండేదని, సౌలు యొక్క కుటుంబము అంతకంతకు నిరసించిపోవచ్చు ఉండేదని చక్కని మాటకు వారి రోజున మాట్లాడారు. అయ్యా దావీదు యొక్క కుటుంబం వర్ధిల్లడానికి గల కారణం, సౌలు యొక్క కుటుంబము అయ్యా నిరసించుకోవడానికి నశించుకోవడానికి గల కారణం అయ్యా ఈ రోజు నీ విలువైన మాటలతో కొన్ని మాటలు మా ఎదురు పెట్టి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచని యేసయ్యకు వందనాలు స్తోత్రం. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ సౌలుకు ఉన్నటువంటి మనసు ఉంటే నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే దహించి వేసి దావీదు యొక్క మనసు దయచేయండి. దావీదు యొక్క జీవితం ఎలాగైతే వర్ధిల్లుతో అటువంటి వర్ధిల్లింపు జీవితం ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మీరు మహిమను విత్తబడిన నీ మాటలు అయ్యా ఎంత మాత్రం వ్యర్థముగా విడిచిపెట్టకుండా నీటికంటే పరపదేసి నీ ఆశీర్వాదానికి నీ వర్ధలింపు జీవితానికి వారసులుగా ఉండేటువంటి గొప్ప వాక్యమును ప్రతి బిడ్డను అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.